ఈ వీడియోలో ఆత్మలో ఉండే అంశాలు, అవి నిర్వహించే పని గురించి తెలుసుకుందాం. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మొదట మనం ఆత్మిక స్థితిలోకి రావాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి చేయవలసిన శ్రేష్ఠ సంకల్పాలు: నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి, శివపరమాత్మ నాకు టీచరు, శివపరమాత్మ నాకు సద్గురువు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే 5 మూల ప్రకృతి పదార్థాల సమ్మేళనమే ఈ శరీరము అనే విషయం అందరికీ తెలుసు. అందుకే పాంచభౌతిక శరీరం అని కూడా అంటారు. అలాగే మనస్సు, బుద్ధి, సంస్కారము అనే మూడింటి సమ్మేళనమే ఆత్మ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం మనసు అంటే ఏమిటో, దాని కర్తవ్యం ఏమిటో తెలుసుకుందాం. ఆత్మ యొక్క ఆలోచన శక్తికే మనస్సు అని పేరు. అంటే ప్రతి మనిషిలో ఆలోచనలన్నీ కూడా మనసులోనే కలుగుతాయి. మనసులో కలిగే ఆలోచనలనే సంకల్పాలని కూడా అంటారు. మనసు అన్నింటికన్నా చాలా వేగం కలది. అది ఏ సమయంలోనైనా ఎక్కడికైనా పోగలదు. అంటే మనసు యొక్క కర్తవ్యం ఆలోచనలు చేయడం అన్నమాట. మనసులో కలిగే ఆలోచనలు హృదయ స్పందనల ద్వారా ప్రకటింపబడతాయి. కానీ హృదయం భౌతికాంగము, మనస్సు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి. ఇప్పుడు బుద్ధి అంటే ఏమిటో, దాని కర్తవ్యం ఏమిటో తెలుసుకుందాం. బుద్ధి ఆత్మ యొక్క తార్కిక శక్తి, అనగా పరిశీలన శక్తి అని చెప్పాలి. మనసులో కలిగే ఆలోచనలు మంచివా, చెడువా అని నిర్ణయించడం బుద్ధి యొక్క పని. అంటే ఆత్మ యొక్క నిర్ణయ శక్తియే బుద్ధి అన్నమాట. ఈ బుద్ధి మెదడు ద్వారా ప్రకటితం అవుతుంది కనుక బుద్ధిని మెదడు అని భ్రమపడతారు. మెదడు భౌతికాంగము, బుద్ధి ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి. ఇప్పుడు సంస్కారం అంటే ఏమిటో తెలుసుకుందాం. మనసులో కలిగే ఆలోచనలు బుద్ధి ద్వారా తర్కింపబడి ఆ తర్వాత అవి కర్మలోకి వస్తాయి. అలా వచ్చిన కర్మ చెడ్డదైతే చెడు పని అని, మంచిదైతే మంచి పని అని అంటాం కదా. ఒకే కర్మ పదే పదే చేయబడుతూ ఉండి అది మంచి కర్మ అయితే మంచి సంస్కారవంతుడు అని అంటాం. ఆ కర్మ చెడ్డదైతే సంస్కారహీనుడు అని అంటాం. ఒకే పని అనేక సార్లు చేయబడుతూ ఉంటే దాన్నే సంస్కారంగా పిలుస్తాం. ఈ సంస్కారాలే ఆత్మలో నింపబడి ఆత్మతో పాటు మరో జన్మలలోకి తీసుకుపోబడతాయి.